మంచి ప్రియమైన దేవుని పిల్లారా, మరొక మారు మరి ఆత్మీయ తండ్రి గారు అయిన నాన్నగారికి అలాగే కూడొచ్చిన మీ అందరికీ కూడా మరి పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. మరి అంత బాగున్నారు కదండి. మరి దేవుని మహాకృపను బట్టి దేవాది దేవుడు మన అంతగానో ప్రేమించి మరి నూతన సంవత్సరం 2026వ సంవత్సరం 2వ ఆదివారంలోనికి దేవాది దేవుడు మనల్ని ప్రవేశపెట్టారు. మరి ఎంతో మంది ఈ దినాన్ని చూడలేక మట్టిలో మట్టిగా ధూళిలో ధూళిగా కలిసిపోయిన వారు ఎంతో మంది మరి సమాజంలో మన ఎదుట కనపడుతున్నారు. వాస్తవానికి చనిపోయిన వారి కంటే మనం గొప్పవారం కాదు, కానీ అయినప్పటికీ కూడా దేవుడు మన ఎడల తన కృప చూపించి ఈ రోజు మనకు దయాకిరీటంగా అనుగ్రహించి దైవ సన్నిధిలో ఆయన ఆరాధించడానికి మరి దేవాది దేవుడు మన ఎడల కృప చూపించారు అంటే ఖచ్చితంగా మన అందరం కూడా దేవుని పట్ల కృతజ్ఞత కలిగిన వారమై ఉండాలి. జాగ్రత్తగా ఈరోజు మరి దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలు మరి వాక్యాన్ని మనం ఆలోచన చేద్దాం. మరి సేవకులు చెప్పినట్టుగా మధ్యలో ఉన్న సాక్ష్యాన్ని కూడా అందులో నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. కొద్ది నిమిషాలు మన అందరం కూడా మరి వాక్యం వైపు మన హృదయాన్ని కేంద్రీకరిద్దాం. మరి ఎవ్వరికి లేనటువంటి లేదంటే అనేక మందికి లేనటువంటి ఎంతో గొప్ప ధన్యత అనగా సర్వ సృష్టిని సృజించిన మహోన్నతుడైన మహాగురుడైన దేవాతి దేవుడిని ఆరాధించేంత గొప్ప ధన్యత మరి ఈరోజు దేవాతి దేవుడు మనకి ఇచ్చారు అంటే మరి ఈరోజు ఈ సమయాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోగలుగుతున్నాం అన్నది కొద్ది నిమిషాలు మన అందరం కూడా ఆలోచన చేయాలి. అవునండి, ఈరోజు ఒక సందర్భాన్ని మీ మధ్య ఆలోచన చేయడానికి ఇష్టపడుతున్నాను. చూద్దాం ఒకసారి యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనాన్ని మనందరం కూడా చదువుకుందాం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. చాలు. ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏమన్నారంటే, ఆయన మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఎవరు బహుగా ఫలించుట వలన ఎవరు మహిమపరచబడతారని దేవుడితో మాట్లాడుతున్నాడండి. మనము బహుగా ఫలించడం చేత ఎవడు తండ్రి మహిమపరచబడతాడు, తండ్రి మహిమపరచబడతాడు అన్న సంగతిని సాక్షాత్తు మన కొరకు ప్రాణం పెట్టిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ మాటను ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. అసలు బహుగా ఫలించడం అంటే ఏంటి? ఈరోజు మనం ఆలోచన చేయాలి. బహుగా ఫలిస్తే తండ్రి మహిమపరచబడతాడు అని యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నప్పుడు అసలు ఫలించడం అంటే ఏంటి? అంతే కదండి. ఫలించడం అంటే ఏంటో మనకు తెలిస్తే బహుగా ఎలా ఫలించాలో మనకు అర్థమవుతుంది. బహుగా ఫలించడం అనేది మన జీవితంలో మనం చూపించగలిగితే అంటే ఖచ్చితంగా మన కన్న తండ్రి అయిన దేవుడు మనల్ని బట్టి ఆయన మహిమపరచబడతాడు అన్న సంగతి మనకు అర్థమవుతుంది. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. అసలు ఫలించడం అంటే ఏంటి? ఫలించడం అంటే ఏంటి? ఎందుకంటే ఈ సందర్భాన్ని ఎందుకు మీ మధ్యలో నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, గత డిసెంబర్ 2025 31st నైట్ మనందరం కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుని ఉంటాం. ఏ నిర్ణయాలు తీసుకుంటామండి? నాయన ఈ 2025వ సంవత్సరంలో నేను కొన్ని విషయాల్లో తప్పిపోయాను. మాటలో తప్పిపోయాను, ఆలోచనలో తప్పిపోయాను, వినికిడిలో తప్పిపోయాను, క్రియలో తప్పిపోయాను. నీకు ఇవ్వాల్సిన సమయాన్ని నేను ఇవ్వలేకపోయాను, నియామక కూడికలకు రాలేకపోయాను, సేవకులకు మరి పిలిచినప్పుడు నేను రాలేకపోయాను, సంఘ కార్యక్రమాల్లో సరిగ్గా పాలుభాగస్తులు కాలేకపోయాను. అయితే ఇక్కడ ఒక నిర్ణయం తీసుకుంటున్నాను తండ్రి, మరి రాబోయే సంవత్సరం అన్ని విషయాల్లో కూడా నేను ఎలా ఉంటాను? ముందుంటాను అని చెప్పి కొన్ని నిర్ణయాలు మనం తీసుకుని ఉంటాం. తీసుకున్నారు లేదా? అందరూ నా వైపు చూడాలి. తీసుకున్నారు లేదండి? తీసుకుంటాం ఖచ్చితంగా. నాయన ఉదయాన్నే లేస్తాను, మోకాళ్ళ ప్రార్థన చేస్తాను, మరి ఈ రోజు నుంచి రెగ్యులర్గా నేను పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతాను. ప్రభా నీ కొరకు నేను బలంగా మరి 26వ సంవత్సరంలో నేను బ్రతుకుతాను, నీకు సాక్షిగా బ్రతుకుతాను అని చెప్పి కొన్ని నిర్ణయాలు మనం తీసుకుని ఉంటాం. అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటంటే, నాయన మీలో నేను ఫలించాలనుకుంటున్నాను అని మనకు తెలియకుండానే దేవుడి దగ్గర మనకు వాగ్దానం చేసాం. కానీ ఒకవేళ ఎవరైనా చేయకపోయింటే కనుక ఈరోజు మీరు ఆ వాగ్దానం చేసుకోండి. కాబట్టి అంటే మనకు తెలియకుండానే నాయన నేను నీలో ఫలించాలనుకుంటున్నాను అని వాగ్దానం చేశాం. అయితే అదే విషయాన్ని దేవుడు ఇక్కడ రాయిస్తూ ఆయన అంటున్నాడు, నాయన
మీరు బహుగా ఫలిస్తే నాకు ఇష్టం, మీరు బహుగా ఫలిస్తేనే నేను మహింపరచబడతాను, మీరు మామూలుగా ఫలిస్తే నాకు ఉపయోగం లేదు అంటున్నాడు. అసలు మనం ఫలిస్తున్నామా అన్న ప్రశ్న ఈరోజు మన అందరం కూడా ఈ ఉదయకాల సమయంలో మన జీవితాల్లో మనం వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియమైన దేవుని పిల్లలు. అందుకే మిమ్మల్ని ఒక ఆలోచన చేయడానికి ఇష్టపడతాను. అసలు ఫలింపు అంటే ఏంటి అంటే ఫలింపు అంటే ఏంటి మన ఆలోచన చేసినప్పుడు మన పెరటిలో ఒక జామ మొక్క వేసుకుంటాం. అందరిలో మనం మొక్కలు వేసుకుంటాం కదండి. మన ఇంట్లో ఒక పెరటిలో ఒక జామ మొక్క వేసినప్పుడు ఆ మొక్క నెలలుగా, రోజులుగా, నెలలుగా, సంవత్సరాలుగా ఎదుగుతూ ఉంటది. ఒక్కొక్క సంవత్సరము ఆ మొక్కలో కొన్ని మార్పులు మనం గమనిస్తాం. కాబట్టి మనం వేసినప్పుడు చిన్న మొక్క అది, మనం వేసినప్పుడు చిన్న విత్తనం అది, ఆ విత్తనం మొక్క అవుతుంది, మొక్క పెరిగి చెట్టు అవుతుంది, చెట్టు వృక్షంగా మారుతుంది. అలా మారిన తర్వాత అది పుష్పించడం మొదలు పెడుతుంది. అంటే అది పువ్వులు పోస్తుంది, కాయలు అవుతాయి, ఆ పువ్వులు కాస్త కాయలుగా మారుతాయి, ఆ కాయలు కాస్త ఫలాలుగా మారుతాయి. ఆ ఫలాలుగా మారినప్పుడు మనం చాలా సంతోషపడతాం. అరే నేను ప్రతిరోజు దీనికి నీళ్లు పెట్టాను, అప్పుడప్పుడు దీనికి ఎరువు వేశాను, నా ప్రయాస వ్యర్థం కాలేదు, నేను పెట్టిన నీళ్లకు, నేను వేసిన ఎరువుకు ఇదిగో ఈ చెట్టు ఫలించింది అని చెప్పి ఆ చెట్టును చూసి మనం సంతోషపడతాం. ఆ ఫలాలు పూసుకుని తిని మనం ఆనందపడతాం. ఇది మన అందరికీ తెలుసు. ఇప్పుడు దీన్ని అందరినీ మనం ఏమంటాం? ఫలింపనొచ్చా? ఫలింపే కదండి. ఫలింపు అంటే మనం వేసిన ఒక చిన్న మొక్క లేదా మనం నాటిన ఒక చిన్న విత్తనం అది పెరిగి పెద్దదై వృక్షమై అంటే ఫలాలు కాస్తుంటే వాటిని చూసి అబ్బా నేను వేసిన మొక్క ఫలించింది అని చెప్పుకుంటాం. ఇప్పుడు ఇదే చెట్టు రెండవ సంవత్సరం మళ్ళా ఫలిస్తుంది. మళ్ళా ఫలించినప్పుడు మొదటి సంవత్సరం కంటే రెండవ సంవత్సరం తక్కువగా కాయలు కాసింది అనుకోండి, అప్పుడు ఏమంటాం మనం? ఈ సంవత్సరం కాపు సరిగ్గా రాలేదండి అంటే మనకు మామిడి మొక్కల గురించి బాగా తెలుసు. ఈ సంవత్సరం కాపు సరిగ్గా రాలేదండి అంటాం. అలాగే మూడవ సంవత్సరం ఫలించినప్పుడు రెండవ సంవత్సరం కంటే ఎక్కువ కాపు కాసింది అనుకోండి, అప్పుడేమంటాం? అంటే బాగా కాసిందండి, ఫలింపు బాగుంది, కాపు బాగా కాసింది, మంచిగా ఫలాలు వచ్చాయని చెప్పి ఒక చెట్టును చూసి మనం అంచనాకు వస్తామండి. అంటే ఒక 100 కాయలు కాసే చెట్టు మరునాటి సంవత్సరానికి 50 కాయలే కాస్తే దాని ఫలింపు బాగాలేదని చెబుతున్నాం మనం. అలాగే ఒక 100 కాయలు కాసే చెట్టు మరునాటి సంవత్సరానికి 200 కాయలు కాస్తే దాని ఫలింపు బాగుంది, బాగా ఫలించింది అని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాం. అంటే ఈ ఫలింపు అన్న సంగతి మనకు అర్థమైతే ఇప్పుడు దేవుడు కూడా మన గురించి, మన ఫలింపు గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఏమని మాట్లాడుతున్నాడు? నాయన మీరు బహుగా ఫలించాలి, మామూలుగా ఫలించడం కాదు. మీకు ఫలింపు అనేటువంటి ఒక లక్షణాన్ని మీ జీవితంలో నేను పెట్టాను. అయితే మీరు ఏం చేయాలో తెలుసా? కేవలం ఫలించడం కాదు, మీరు బహుగా ఫలించాలి. మీరు బహుగా ఫలిస్తే నా తండ్రి మహిమపరచబడతాడు అంటున్నాడు. ఇప్పుడు ఈ విషయాన్ని మనందరం కూడా ఈరోజు మనం ఆలోచన చేయాలి. దేవాతి దేవుడు మనం ఎంతగానో ప్రేమించి ఒక సంవత్సరం, మనం ఏదో ఒక సంవత్సరం అనుకుంటున్నాం కానీ తల్లి గర్భంలో పడింది మొదలుకుని, కాబట్టి తల్లి గర్భంలో 9 నెలలు ఉమ్మ నీటిలో మనల్ని కాపాడిన మన తండ్రి అయిన దేవుడు తల్లి గర్భం నుంచి భూమి మీదకి వచ్చిన నాటి నుంచి ఎప్పటి వరకు కూడా సంవత్సరాలను 10 సంవత్సరాలను దయాకిరీటంగా మనకు ధరింపజేస్తూ ఆయన మనలను కాపాడుతూ వస్తున్నాడంటే ఆయన మనలను కాపాడటం వెనకాల, మన కుటుంబ వ్యవస్థను నిలబెట్టడం వెనకాల, మన కుటుంబ వ్యవస్థలో సంతోషాన్ని ఇవ్వటం వెనకాల, ఇలా దేవుని మందిరంలో మనందరినీ కూడా ఆనందింప చేయడం వెనకాల ఏమంటే ఆయన ఉద్దేశం ఏమీ లేదంటారా? ఆలోచన చేయాలి ఈరోజు మనం. అంటే ఆయన మన నుంచి ఏమీ కోరుకోవటం లేదంటారా? ఆలోచన చేస్తే అంటే ఆయన కూడా మన నుంచి ఒకటి కోరుకుంటున్నాడు, అదే ఫలింపు. అందుకే ఇదే 15వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూడగలిగినప్పుడు ఆయన ఏమంటున్నాడో చూడండి ఒకసారి. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. అంటే యేసుక్రీస్తు వారు మాట్లాడతారని చెబుతున్న మాట, నేను నిజమైన ద్రాక్షావళిని, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నా తండ్రి చేస్తున్న వ్యవసాయంలో నేను ద్రాక్షావళినైతే నన్ను అంటి పెట్టుకున్న తీగలు మీరు అంటున్నాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ 2వ వచనం నుంచి మీరు చదువుకుంటా వెళితే నన్ను అంటి పెట్టుకున్న తీగలు మీరు, ఇగో నన్ను అంటి పెట్టుకున్న తీగలుగా ఉన్న మీరు, ఇగో మీరు ఫలించాలి అని చెబుతున్నాడు ఆయన.
ఒకవేళ మీరు ఫలించకపోతే ఇదిగో నేను కట్ చేసి మిమ్మల్ని అగ్నిలో పడేస్తాను, మిమ్మల్ని కాల్ చేస్తానని చెబుతున్నాడు ఆయన. కాబట్టి ఈ సంగతిని మనం ఆలోచన చేస్తున్నప్పుడు కాబట్టి ఒక విషయం మనకు అర్థం కావాలి. దేవుడు వ్యవసాయకుడిగా కనపడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు మన కొరకు రక్తం కార్చి మన కొరకు ప్రాణం పెట్టి ఎవరి మనల్ని పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళడానికి ఒక రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేసిన అంటే మహాదేవుడైన యేసుక్రీస్తు వారు ద్రాక్షవల్లిగా కనపడుతున్నారు. ఆ ద్రాక్షవల్లిలో ఉన్న తీగలే మనం అంటున్నప్పుడు ఈ రోజు మన ఫలింపు ఎలా ఉంది ఒకసారి మనందరం ఇక్కడికి వచ్చి మనం ఆలోచన చేయాలి. కాబట్టి ఇదే విషయం గురించి బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు కూడా మాట్లాడుతూ ఇందాక మరి సహోదరి జ్ఞాపకం చేశారు. చూద్దాం ఒకసారి ఆ లోకాసు వార్త 3వ అధ్యాయం, లోకాసు వార్త 3వ అధ్యాయం 9వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. 9వ వచనం, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పాను. కాబట్టి ఇదే విషయాన్ని బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు కూడా తన ప్రసంగంలో లేదా తన సువార్తలో ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవడు ఆయన మరి సువార్త ప్రకటిస్తున్నాడు. ఎవడ ఎక్కడ ప్రకటిస్తున్నాడు ఆయన ఒకసారి చూడండి, ఎక్కడ ప్రకటిస్తున్నాడు? 7వ వచనంలో మనం చూడగలిగినప్పుడు, అతడు తన చేత బాప్తిస్మం పొందవచ్చిన జనసమూహమును చూచి సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించుడి. అంటే ఆయన స్వార్థలో మనకు కనబడుతున్న విషయం. కానీ యేసుక్రీస్తు వారి కంటే ముందుగా యేసుక్రీస్తు వారి యొక్క మార్గాన్ని సరళం చేయడానికి వచ్చిన బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు స్వార్థ ఏమని ప్రకటిస్తున్నారో చూడగలిగితే ఆయన అంటున్నాడు కదా, అంటే ఆయన దగ్గరికి బాప్తిస్మం తీసుకోవడానికి వస్తున్నారు అంతా కూడా. కానీ యోర్దాను నది పరివాహక ప్రాంతాల నుంచి అలాగే మిగిలిన ప్రాంతాల నుంచి సద్దూకయ్యుల తెగల నుంచి పరిసయ్యుల తెగల నుంచి అనేక మంది ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా మేము తప్పు చేసాం, అయ్యా మేము పాపం చేసాం, అయ్యా మేము పాపులం, ఇదిగో మా పాపాన్ని మేము ఒప్పుకుంటున్నాం, మాకు బాప్తిస్మం ఇవ్వండి అని అడుగుతుంటే ఆయన చెబుతున్నటువంటి ఆయన ప్రకటిస్తున్నటువంటి ఆ స్వార్థ మనం చూస్తుంటే మనకు ఆశ్చర్యం కలుగుతుందండి. వచ్చిన వారందరినీ చూస్తున్నాడు. చూసినటువంటి ఆయన ఏమని మాట్లాడుతున్నాడు? సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అని ఆయన ప్రశ్నిస్తూ వెంటనే వారికి ఒక సమాధానం చెబుతున్నాడు. ఏంటో సమాధానం అండి? మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించండి. మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించండి. ఇదిగో మీకు బుద్ధి వచ్చింది, మీరు పాపులను మీరు ఒప్పుకుంటున్నారు, మేము పాపం చేశామని మీరు ఒప్పుకుంటున్నారు కనుక, మా పాపాలు క్షమించబడాలని మీరు వస్తున్నారు కనుక, ఆ పాప క్షమాపణకు గుర్తుగా ఇదిగో బాప్తిస్మం తీసుకోవడానికి మీరు సిద్ధపడ్డారు కనుక, ఇదిగో ఈ బాప్తిస్మం తీసుకున్న వెంటనే మీ జీవితంలో ఒక క్రియ మొదలవ్వాలి. ఏంటో తెలుసా? అది ఫలాలు ఫలించాలి అంటున్నాడండి ఆయన. ఫలాలు ఫలించాలి అంటున్నాడు. ఆ ఫలాలు ఒకవేళ ఫలించకపోతే ఏం జరుగుతుంది? కానీ ఈరోజు మనలో కూడా చాలా మంది బాప్తిస్మం తీసుకుని మరి ఫలాలు ఫలించమంటే మనలో కూడా చాలా మంది బాప్తిస్మం తీసుకుంటే పరలోకం వచ్చేస్తుందని చెప్పి అంటే ఒక ఆలోచనతో మేము బాప్తిస్మం తీసుకున్నాం కదండి, ఆదివారం ఆరాధనకు రాకపోయినా నష్టమే ఉంది, నియామకుడికి రాకపోయినా నష్టమే ఉంది, ఎవరు లేకపోతే దేవుడిని స్తుతించకపోతే పెద్ద నష్టమే ఉంది, నేను బాప్తిస్మం తీసేసుకున్నానండి అని చెప్పి అప్పుడప్పుడు మనలో మనం ఒక విధంగా మనలో మనం సరి చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ యోహాను గారు ఏమంటున్నారో మనం చూడగలిగితేనండి, 8వ వచనంలో మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి అని చెప్పిన ఆయన 9వ వచనంలో కూర్చోడికి ఏమంటున్నాడండి ఆయన? ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును అంటున్నాడు. ఎంతకైనా మాట్లాడుతున్న చెట్లు ఎవరు? మామిడి చెట్ట, జామ చెట్ట, లేకపోతే అంజూరం చెట్టు గురించి మాట్లాడుతున్నాడంటే ఇక్కడ మాట్లాడుతున్న చెట్ల గురించి కాదు. అంటే పాల్చబడుతున్న చెట్లు మనకు సూచనగా కనబడుతున్నాయి. అంటే ఇక్కడ చెట్లు అనగానే మనుషులమైన మనము అన్న సంగతి మనకు అర్థమైతే ఇక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు ఏమంటున్నారంటే ఇదిగో ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరు ఉంచబడి ఉన్నది అంటున్నాడు. అంటే నాయన గొడ్డలి ఇదిగో దేవుడు ఆల్రెడీ నీ తల మీద పెట్టాడు, నీ తల మీద పెట్టాడు. చెట్టుకైతే దాని పునాది వేరుగా కనపడుతుంది, మనకేంటంటే పునాది మన మెడే కదండి. ఆ మెడ కట్ చేసి ఎవరు బతుకుతాం? మనం బ్రతకం. ఏమండి ఇక ఆల్రెడీ దేవుడు గొడ్డలిని మెడ మీద పెట్టాడు,
నువ్వు గనక మంచి ఫలము ఫలించకపోతే దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? నిన్ను నరికి అగ్నిగుండంలో వేసేయాలనుకుంటున్నాడు అన్న సంగతిని ప్రారంభంలోనే యోహాను గారు ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. ఈరోజు మనం ఆలోచన చేయాలి. కాబట్టి ఫలించాలి అన్న విషయం మనకు అర్థమైతే కనుక ఈ రోజు ఫలించాలని తెలుసుకున్న మనం ఏ ఫలాలు మనం ఫలిస్తున్నాం, కానీ ఏ ఫలాలు మనం ఫలిస్తున్నాం? ఫలాలు మనకి రెండు రకాలు కనపడుతుంటాయండి. ఏం ఫలాలు అవి? కాబట్టి మన బైబిల్ గ్రంథం చెబుతూ ఉంటది, ఒకటి మంచి ఫలాలు, రెండు కారు ఫలాలు. అంతే కదండి. ఒకటి మంచి ఫలాలు, రెండు కారు ఫలాలు. మంచి ఫలం అంటే అది తినడానికి యోగ్యంగా ఉంటది, చూడడానికి అందంగా ఉంటది, ఏమంటే అందులో పుచ్చు కానీ మచ్చ కానీ ఏమీ ఉండదు. అంటే చక్కగా ఆ ఫ్రూట్ చూడగానే అంటే గబగబా తినాలన్న ఆశ మనకు పుడుతుంది. తింటున్నప్పుడు అది మధురంగా ఉంటున్నప్పుడు చాలా సంతోషంతో ఆ ఫలాన్ని మనం తింటాం. అలాగే రెండో ఫలం ఉంటది, చూడటానికి చాలా బాగా కనపడుతూ ఉంటది, అది కూడా ఫలమే. అంటే చూడడానికి చాలా అందంగా కనపడుతుంది, కానీ తీసుకుని దాన్ని తింటున్నప్పుడు అంటే దాంట్లో మధురం ఉండదు, చేదుగా ఉంటుంది. ఒక ఫలం పొగరుగా ఉంటుంది. అంటే ఒక ఫలం మరి రకరకాల రుచులతో మరి మనకు కనపడుతున్నప్పుడు దాన్ని తినడానికి మనం ఇష్టపడడం, మధురంగా ఉన్న ఫలాన్ని మాత్రమే మనం తినడానికి ఇష్టపడతాం. అంటే ఫలాల్లో ఇటువంటి రెండు రకాలు ఉన్నాయని మనకు అర్థమైనప్పుడు అంటే ఇప్పుడు దేవుడు కూడా మనతో మాట్లాడుతున్నాడు, నాయన మీ ఫలింపులో కూడా ఇప్పుడు ఎటువంటి ఫలాలు ఉన్నాయి? మంచి ఫలం ఉంది, చెడ్డ ఫలం కూడా ఉంది. ఇప్పుడు విశ్వాసులుగా మారిన తర్వాత ఇదిగో మీరు మంచి ఫలాలే ఫలించాలి తప్ప చెడ్డ ఫలాలు ఫలించడానికి వీల్లేదు అంటున్నాడు ఆయన. ఈరోజు దేవుడు మనకు నూతన సంవత్సరాన్ని ఇచ్చాడు అని చెప్పి ఎంతో సంతోషంతో దేవుడి సన్నిధికి వచ్చిన మనం ఈరోజు సంతోషంతో వచ్చాం కదా. మనందరం కూడా సంతోషంతోనే వచ్చామండి, సంతోషంతోనే వచ్చాం. అంటే సంతోషంతో దేవుడు నాకు నూతన సంవత్సరాన్ని ఇచ్చాడు, మరలా రెండో ఆదివారంలోనికి దేవుడు నన్ను ప్రవేశపెట్టాడని చెప్పి సంతోషంతో ఆయన సన్నిధికి వచ్చిన మనం ఈరోజు ఒకసారి ఆలోచన చేయాలి. మనము ఫలించవలసిన వారమై ఉన్నప్పుడు ఆ ఫలింపులో కూడా మంచి ఫలాలు ఫలించాలి అన్న ఆలోచన ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరం కూడా ఎరిగిన వారమై ఉండాలండి. ఎంతగా ఫలాలేంటి అంటే లోకంలో చెట్లను చూసినప్పుడు మామిడి చెట్టు మామిడి ఫలం ఫలిస్తుంది, కాబట్టి అలాగే జామ చెట్టు జామ ఫలాన్ని ఫలిస్తుంది. అలాగే ఏ జాతి చెట్టు ఆ జాతి ఫలాన్ని ఫలిస్తున్నప్పుడు ఈరోజు దేవుని పిల్లలుగా మనమేం ఫలించాలి? ఆలోచన చేయాలి కదండి. ఒకసారి అపోస్తలుడైన పౌలు గారు గలతీయులో ఉన్న సంఘానికి ఉత్తరం రాస్తూ ఏమంటే ఏ ఫలాల గురించి ఆయన మాట్లాడుతున్నాడో ఒకసారి మనం చూడగలిగితే మనందరికి బాగా తెలిసిన వచనం చూద్దాం. ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుకుందాం. చదవండి. అయితే ఆత్మ ఫలం ఏమనగా అంటే ఒక ఫలం గురించి ఆయన మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఒకటే ఫలం, ఏమంటే ఆత్మ ఫలాలు అంటూ లేదు ఆయన. అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. 9 రకాల క్రియలతో కూడినటువంటి ఒక ఫలాన్ని ఇక్కడ భక్తుడు మనకు చూపిస్తున్నాడు. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. లోకంలో చెట్లకు ఫలించే ఫలాలు మనందరికీ బాగా తెలుసు. ఒక్కొక్క జాతి చెట్టు ఒక్కొక్క రకమైన ఫలాన్ని ఫలిస్తుంది. మామిడి చెట్టుకి జామకాయలు కాయవు, జామ చెట్టుకి వేపకాయలు కాయవు, వేప చెట్టుకి మరి ఖర్జూరపు కాయలు కాయవు, ఖర్జూరపు చెట్టుకి మరొక రకమైన కాయలు కాయవు. ఏ జాతి చెట్టు ఆ జాతి ఫలాలు మాత్రమే ఫలిస్తుంది. ఇది మనందరికీ బాగా తెలిసిన విషయం. అయితే ఇప్పుడు మనమందరము క్రైస్తవులము అనేటువంటి ఒక జాతిలోకి వచ్చిన వారం అయితే, మనమందరము దేవుని పిల్లలము అనేటువంటి ఒక జాతిలోకి వచ్చిన వారం అయితే, ఇప్పుడు దేవుని పిల్లలమైనటువంటి మనకు ఏ ఫలాలు ఫలించాలో దేవుడు చెబుతున్నాడు. ఆ ఫలములో కొన్ని లక్షణాలను చెబుతున్నాడు. ఆ లక్షణాలు మనం చూడగలిగినప్పుడు ఇందులో 9 లక్షణాలు కనపడుతున్నాయి. చూడండి, 9 లక్షణాలు. అంటే ఈరోజు దేవుని పిల్లలుగా మన ఫలింపులో ఖచ్చితంగా ఈ లక్షణాలు కనపడాలంటున్నాడు ఆయన. ఇందులో మొదటిది ఏంటండి? మొదటిది ప్రేమ. ప్రేమ. ఇక్కడ నిలబడి నేనైనా కూర్చున్న మీరైనా నేను దేవుని కొరకు ఫలిస్తున్నాను అని మనం అనుకుంటే కనుక జాగ్రత్తగా ఉందాం. కొద్ది నిమిషాలు నేను దేవుని కొరకు ఫలిస్తున్నాను అని నేను అనుకుంటే కనుక నా గురించి నేను మాట్లాడుతాను. జాగ్రత్తగా ఉందాం. నేను ఫలిస్తున్నాను అని చెప్పి నాకు నేనుగా అనుకుంటే కనుక ఇప్పుడు నాలో కనబడాల్సినటువంటి లక్షణాలు ఏంటో తెలుసా?
నా ఫలింపులో కనపడాల్సిన లక్షణాలు ఏంటంటే ఇక్కడ కనబడుతున్న ఈ 9 లక్షణాలు కనపడాలంటే నాలో ఇక్కడ నిలబడి నేను వాక్యం చెబుతున్నా, లేదా నిలబడి ఒక పాట పాడుతున్నా, నిలబడి ఆరాధనా కార్యక్రమాన్ని నడిపిస్తున్నా, లేదు మనం వచ్చి సంఘంలో పరిచర్య చేస్తున్నా, ఇదిగో నేను ఫలిస్తున్నాను. ఇదిగో 2025 సంవత్సరంలో ఎలాగైతే సంఘ పరిచర్య చేశానో 2026 సంవత్సరంలో కూడా అంతకంటే ఎక్కువ సంఘ పరిచర్య చేస్తున్నాను అని ఒకవేళ మనం భావించుకుంటే కనుక ఆ భావన చాలా మంచిది. అయితే ఆ భావనలో మనకి ఏముండాలి? ఈ ఫలాలు కనపడాలి అంటున్నాడు దేవుడు. ఇదిగో మీలో ఆ ఫలింపులో ప్రేమ కనపడాలి, ఆ ఫలింపులో సంతోషం కనపడాలి, ఆ ఫలింపులో సమాధానం కనపడాలి, ఆ ఫలింపులో దీర్ఘశాంతం కనపడాలి, ఆ ఫలింపులో దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం అనేటువంటి ఈ లక్షణాలన్నీ మీ ఫలింపులో కనపడాలి అంటున్నాడు దేవుడు. అంటే టోటల్ గా దేవుడు ఏం చెప్తున్నాడంటే మొట్టమొదటిగా మీరు మార్పు చెందాలి అని చెప్తున్నాడండి. ఫలాలు ఫలించాలి, మంచిదే, కానీ మంచి అందులోనూ మంచి ఫలాలు ఫలించాలి. నాకు ఇష్టం. అలాగా ఆ మంచి ఫలాలు కూడా జనరల్ గా నేను పెట్టినటువంటి నియమం ప్రకారంగా 100 కాయలు కాయాలి అన్నట్టుగా 100 కాయలు కాస్తే సరిపోదు, మీరు బహుగా ఫలించాలి. 100కు 200 కాయలు కాయాలి, చాలా మంచిదే. అయితే ఈ ఫలాలు కాసే ముందుగా మీలో ఒకటి జరగాలి. ఆ ఫలాలు కారు ఫలాలే ఉండకూడదు, ఆ ఫలాలు నాకు ఇష్టం లేని ఫలాలే ఉండకూడదు, ఆ ఫలాలు లోక సంబంధమైనటువంటి చెడ్డ తలంపులు, లోక సంబంధమైనటువంటి పాపం అనే వాటితో నిండిన ఫలాలే ఉండకూడదు. ఆ ఫలాలు నాకు ఇష్టం లేదు అంటున్నాడు ఆయన. మరి ఎటువంటి ఫలాలు కాయాలి ఆయన అంటే ఇదిగో ఈ 9 లక్షణాలతో కూడిన ఫలాలు మీరు కాయాలి అంటున్నాడు. ఈరోజు మనం అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా, ఈ మాట మన హృదయంలో జాగ్రత్తగా మనం పదిలిపరుచుకోవాలి. ఈరోజు నిలబడి ఒక సహోదరి పాట పాడుతుంది అంటే ఆ పాట ఎవరి కోసం పాడుతున్నాం? మనం అంటే దేవుని కోసం పాడుతున్నాం, దేవుని మహింపరచడానికి పాట పాడుతున్నాం. ఈరోజు ఇక్కడ నిలబడి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాము అంటే ఈ ప్రకటన ఎవరి కోసం చేస్తున్నాం? అంటే దేవుని కోసం చేస్తున్నాం. దేవుని కొరకు ఇదిగో మిమ్మల్ని అందరినీ కూడా దేవుని కొరకు నిలబెట్టాలనే ఉద్దేశంతో ఈ స్వార్థ ప్రకటన జరుగుతుంది ఇక్కడ. అలాగే ఆరాధన, అలాగే కానుకలు చెల్లించడం, అలాగే దేవుని మందిరంలో చేసే ప్రతి పని కూడా ఇదిగో మేము దేవునికి చేస్తున్నాము అని చెప్పి మనమందరం కూడా సహకారులుగా ఉండి దేవుని సేవకులతో కలిసి ఈ పరిచయను మనం ముందుకు తీసుకెళ్తున్నాం. అయితే ఇలా తీసుకెళ్లే మనలో దేవుడు ఏముండాలని కోరుకుంటున్నాడంటే ఇదిగో మీరు ఫలిస్తున్నారు, మంచిదే, పాటలు బాగా పాడుతున్నారు, వాక్యం బాగా చదువుతున్నారు, వాక్యం బాగా బోధిస్తున్నారు, మోకాళ్ళ ప్రార్థన బాగా చేస్తున్నారు, సంఘ పరిచర్య చాలా చక్కగా చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు, మంచిదే. కానీ ఆ కార్యక్రమాల్లో మీకు ఉండాల్సింది ఏంటో తెలుసా? ఇదిగో ఈ 9 లక్షణాలు మీలో ఉండాలి. ఈ ఫలం ఉండాలి, ఈ ఫలం ఉండాలి. మెయిన్ ఈ ఫలం మీరు అభివృద్ధి చేసుకుని అప్పుడు మీరు ఫలించడం మొదలు పెట్టాలి అంటున్నాడు. అంటే ఇంకా లోతులోకి వెళ్ళి ఆలోచన చేయగలిగితే దేవుని పనిలో పాలిభాగస్తులమయ్యే మనం అంటే మొట్టమొదటిగా ఆ పని మనం చేస్తున్నప్పుడు మనలో చూస్తున్న వారికి మనలో ఈ లక్షణాలన్నీ కనపడాలి. ప్రేమతో దేవుని పని చేయాలి, సంతోషంతో దేవుని పని చేయాలి, సమాధానపూర్వకమైన పరిచర్య చేయాలి. అంటే సమాధానం, అందరితో సమాధానం కలిగి దేవుని పనిలో మన పాలిభాగస్తులు అవ్వాలి. ఆయనకేం చెప్తున్నాడండి ఆయన? దీర్ఘశాంతము కలిగిన వారే. అంటే శాంతం అంటేనే ఎవరితో గొడవలు పెట్టుకోకుండా ఉన్నవారిని ఇతను చాలా శాంత స్వభావాన్ని అంటాం. దేవుడు ఏమంటున్నాడు? శాంత స్వభావం నహిహై. ఏం కావాలి? నాకు దీర్ఘశాంతం కావాలి. అంటే నిన్ను అవసరమైతే ఒకరు వచ్చి పొడి చేసినా సరే అంటే మనం ఏం అనకూడదంటండి. అదే కదా యేసుక్రీస్తు నేర్పించింది. ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించు అన్నారు. దాని అర్థం ఏంటి? దీర్ఘశాంతం అండి. అది దీర్ఘశాంతం అంటే ఇప్పుడు దేవుళ్ళలోకి వచ్చినటువంటి మనలో ప్రేమ కనపడాలి, ప్రేమతో దేవుని పనులు చేయాలి. అంటే దేన్ని మనం ఏ లాభాపేక్ష ఆశించకుండా నేను దేవుని పరిచర్య చేస్తున్నాను అని చెప్పి అంటే ప్రేమతో మన ఇంటిలో ఒక ఫంక్షన్ ఎలాగైతే ప్రేమతో అన్ని సిద్ధపరుచుకుని చేసుకుంటామో దేవుని కార్యక్రమాలు కూడా ప్రేమతో, ఒక పాపిని రక్షించాలన్న ఆ పాపి మీద ఉన్న ప్రేమతో అంటే దేవుని కార్యక్రమాలు చేయాలంటున్నాడు. అలాగే సంతోషంతో దేవుని కార్యక్రమాలు చేయాలంటున్నాడు. చాలా సంతోషం. దేవుని పరిచయంలో ఎన్నో నిందలు వస్తాయి, ఎన్నో బాధలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి. భర్త అవమానిస్తాడు, భార్య అవమానపరుస్తూ ఉంటది, పిల్లలు ఇబ్బంది పెడతా ఉంటారు. ఎన్ని పరిస్థితులు వచ్చినా సరే సంతోషంతో దేవుని పరిచయం చేయాలంటున్నాడు. పాట పాడేవారైనా
పరిచయం చేసేవారైనా, వాక్యం చెప్పేవారమైనా, ఎవరమైనా సరే ఈ విధంగానే చేయాలి అని చెప్తున్నాడు. అలాగే దీర్ఘ శాంతంతో చేయాలి అని చెప్తున్నాడు. దీర్ఘ శాంతం, అలాగే దయాళత్వం, అలాగే మంచితనము కలిగిన వారమే. అంటే చిట్ట చివరి లక్షణంగా ఆయన చెప్తున్నాడు కదా, ఆశా నిగ్రహము కలిగిన వారమై దేవుని పరిచయంలో మనం ఉండాలి అని చెబుతున్నాడు. ఈ మాటలు మనం చూస్తున్నప్పుడు ఈరోజు మరి ఇట్టి లక్షణాలు కలిగి మనం దేవుని మందిరంలో ఫలింపు కలిగి ఉంటున్నామా? ఒకసారి ఎవరి మటుకు వారు, నా మటుకు నేను ఆలోచన చేసుకోవాలి, మీ మటుకు మీరు ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ప్రియమైన దేవుని పిల్లరా, వాక్యం అనేది అర్థం లాంటిది. అర్థం ముందుకెళ్తే మన నిజ స్వరూపం ఎలా కనబడుతుందో, వాక్యం దగ్గరకు వచ్చి చూసుకుంటే మన ఆత్మీయ జీవితంలో ఆ నిజ స్వరూపం ఎలా ఉంటుందో మనకు అర్థమైపోతుంటుందండి. దేవుడు మనకు గర్తిస్తూ ఉంటాడు, అమ్మా నీ మాట బాగలేదు, మాట మార్చుకో అన్నప్పుడు, ఏమంటే ఆ వాక్యం అనే అర్థం దగ్గర ఆ మాట మనకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మన మాట మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అమ్మా అయ్యా నీ చూపులు బాగలేవు, నీ చూపులు మార్చుకో అన్నప్పుడు, అంటే దేవుడు గర్దిస్తున్నప్పుడు మన చూపులు మార్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుడి దగ్గర క్షమాపణ అడగాలి. అలాగే అయ్యా ఇగో మీరు చేస్తున్న ఈ పరిచర్యలో, అమ్మ మీరు చేస్తున్న ఈ సహకారంలో, ఇగో నాకు మీలో ఈ లక్షణాలు కనపడటం లేదని దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నప్పుడు, ఎవరిలో అయితే ఈ 9 లక్షణాల్లో ఏ లక్షణం మనలో కనిపించకుండా పోయిందో ఆ లక్షణాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఈ రోజు మన ప్రయత్నం మొదలు పెట్టాలి. ప్రేమ లేదా, మనలో సంతోషం లేదా, మనలో సమాధానం లేదా, మనలో దీర్ఘశాంతం లేదా, దేవుని దయ మనలో లేదా, ఆశా నిగ్రహం లేదా, ఏ లక్షణం లేదు మనలో, ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. ఆ లక్షణాలను మనం అభివృద్ధి చేసుకోవాలి. అప్పుడు పరిచయం చేస్తున్నప్పుడు అప్పుడు మనకు ఆటోమేటిక్గా మనకు అర్థమైపోతుంటది. ఎలా అర్థమైపోతుంటది అంటే ఎలా మనకి దేవుడు చెబుతూ ఉంటాడు. మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. ఆయన గత సంవత్సరం నువ్వు ఇంత చక్కగా ఇలా పాటలు పాడావు కదా, ఈ సంవత్సరం ఇంకా ఆత్మపూర్ణంగా నువ్వు పాడు అని ఆయన మనం చెబుతున్నప్పుడు ఆత్మపూర్ణంగా దేవుని స్తుతిస్తూ ఉంటాం. మనం నాయన గత సంవత్సరం నువ్వు సంఘ పరిచయం ఇలా చేసావు కదా, ఇగో బరకాలు వేసావు, కుర్చీలు వేసావు, ఎన్ని అరేంజ్మెంట్లు చేసావు కదా, అబ్బా నువ్వు అన్ని కూడా శుభ్రంగా ఊడ్చి ఎన్ని చేసావు కదా, ఈ సంవత్సరం ఇంకా మంచి మనసుతో చేయి, ప్రేమతో చేయి, ఇగో నేను దేవుని పని చేస్తున్నాను చేయని చెప్పి ఆయన మనకు చెబుతూ ఉన్నప్పుడు, అంటే మనం అలా చేస్తా ఉన్నప్పుడు ఆత్మీయంగా మన ఫలాలు అభివృద్ధి అవుతూ ఉంటాయండి. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఎందుకు ఇంత పర్టికులర్గా ఈ విషయాలు నేను చెప్పడానికి ఇష్టపడుతున్నానంటే, ఈరోజు మన క్రైస్తవ సమాజంలో అనేక సంఘాల్లో అనేక మంది పరిచయం చేస్తున్నారండి. విశ్వాసులుగా పరిచయం చేస్తున్నారు, సంఘ పెద్దలుగా పరిచయం చేస్తున్నారు, అలాగే మరి కానుకలు ఇచ్చేవారుగా, సమయాన్ని ఇచ్చేవారుగా, ఎవరితో తోచిన పరిచర్య, సంఘానికి వచ్చి పరిచయం చేసేవారు కొంతమంది, సంఘానికి వెలుపల ఉండి పరిచర్యకు సహకరించేవారు మరికొంతమంది, ఇలా అనేక మంది పరిచర్యలో ఉంటున్నప్పటికీ కూడా వాళ్ళు కనపడింది ఏంటంటే దేవుడు చెబుతున్న ఈ లక్షణాలు, ఆత్మఫలము అనేటువంటి ఈ గుణము ఎవరిలోనూ కనపడటం లేదండి. ఎవరిలోనూ కనపడటం లేదు. చూడండి, విశ్వాసుల మధ్య గొడవలు, విశ్వాసుల మధ్య చాలా భయంకరమైనటువంటి మరి పరిస్థితులు, మరి కోర్టుల దాకా వెళ్ళి సమస్యలు పరిష్కరించుకునే ఆ పరిస్థితులు, నిజంగా ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి నేటి క్రైస్తవ సమాజంలో అనేక చోట్ల మనకు కనబడుతుంది. అంటే పెద్ద పెద్ద ఫెలోషిప్లో పెద్ద మరి ఆ దేవుని సేవకులను పిలబడుతున్న వారి మధ్య సఖ్యత లేనటువంటి, సమాధానం లేనటువంటి పరిస్థితులు ఎన్నో మనకు కనపడుతున్నప్పుడు ఒకసారి మన గురించి మనం ఆలోచన చేసుకోవాలి. ఈరోజు మన సంఘంలో మన మధ్య ఎటువంటి పరిస్థితులు మరి నెలకొల్పబడుతూ ఉన్నాయి. దానికి ఒకవేళ మనమే కారణం అయితే దేవుడు ఈరోజు మనల్ని లెక్క అడిగితే మన దగ్గర సమాధానం ఏముంటుందో చెప్పండి. ఆలోచన చేయాలి, జాగ్రత్తగా ఈ విషయాలను ఆలోచన చేయాలి. ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, పాత సంవత్సరాన్ని పక్కన పెట్టండి, నూతన సంవత్సరంలో నా కొరకు మీరు ఏం చేయండి, బహుగా ఫలించండి, బహుగా ఫలించండి. మీరు ఫలిస్తే నేను మహిమపరచబడతాను. అది మామూలుగా ఫలిస్తే దానివల్ల నాకు పెద్ద ఉపయోగం లేదు, మీరు బహుగా ఫలించాలి అని చెబుతున్నాడు. మనకి పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు గారి గురించి మనకు బాగా తెలుసు కదండి. ఇదే గలతీ పత్రికలో చూడండి ఒకసారి, ఆయన గత జీవితం ఎలా ఉందో జ్ఞాపకం చేస్తున్నాడు. గలతీ పత్రిక 1వ అధ్యాయము 13-14 వచ్చిన చూద్దాం ఒకసారి, త్వరగా మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పూర్వమందు యోధ మతస్థుడినై ఉన్నప్పుడు
నేను దేవుని సంఘము అపరిమితముగా హింసించి నాశనము చేయుచు నా పితరుల పారంపర్యాచారమందు విశేష ఆసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందుతుందని నా నడవడికను గుర్చి మీరు వింటిరి. ఇది అపోస్తలుడైన పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఆయనకున్నటువంటి పరిస్థితి. సౌలుగా ఉన్నప్పుడు అంటే దేవుడు అంగీకరించినప్పుడు ఈయన ఎలా ఉన్నాడట అండి? దేవుని సంఘాన్ని అపరిమితముగా హింసించేవాడిగా ఉన్నాడట. అంటే దేవుని సంఘాన్ని అపరిమితంగా ఎంతగా హింసించాడు అంటేనండి, ఎవరైనా ఆ రోజుల్లో యేసుక్రీస్తు వారిని దేవుడు అనుకుంటే అంటే వారిని తీసుకువెళ్ళటం, వారిని కొట్టడం, అవసరమైతే వారిని చంపేయటం, మరి గర్భిణీ స్త్రీలను గర్భాన్ని కోసి వారి గర్భంలో ఉన్న శిశువును బయటికి తీసి ఆ శిశువును తల నరికినటువంటి దుర్మార్గుడండి ఈ సౌలు అనేటువంటి వ్యక్తి. ఈయన గురించి మీరు చదువుతూ ఉంటే ఆయన చేసిన పాపాలన్నీ కూడా మనకు కనబడుతూ ఉంటాయి. ఆయన గత జీవితం మనకు కనబడుతుంటది. ఎంత భయంకరంగా ఉన్నటువంటి ఈ సౌలు అంటే దమస్కు మార్గంలో యేసుక్రీస్తు వారి చేత పట్టబడిన తర్వాత, మీకు తెలుసు అపోస్తలుల కార్యం 5వ అధ్యాయంలో అంటే మీకు ఆ విషయాలన్నీ కూడా కనబడుతుంటాయి. దమస్కు మార్గంలో యేసుక్రీస్తు వారి చేత పట్టబడిన తర్వాత ఇదే సౌలు పౌలుగా మారిన తర్వాత ఏమంటే నిజంగా ఈయన ఎలా మారిపోయాడో ఒకసారి మనం చూడగలిగితే అంటే తిమోతికి రాసిన 2వ పత్రికలో అంటే నిజంగా ఆయన మాట్లాడుతున్న మాటలు అంటే ఎంత గొప్పగా ఉంటాయో ఒకసారి చూడండి. ఎంత గొప్పగా ఆయన మాట్లాడుతున్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక అంటే చివరి అధ్యాయము 6వ వచనం చూడండి. 6-7 వచనాలు. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలం సమీపమై ఉన్నది, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. ఎవరు మాట్లాడుతున్న మాటలు ఇవి? ఒకనాడు యేసుక్రీస్తు వారిని అంగీకరించిన వారిని అపరిమితంగా హింసించినటువంటి సౌలు అనేటువంటి వ్యక్తి తన గత జీవితాన్ని విడిచిపెట్టి పౌలుగా మారిన తర్వాత పౌలు అనేటువంటి దైవ సేవకుడు మాట్లాడుతున్న మాటలు ఇవి. అంటే మార్పు కనపడుతుందా? గత జీవితంలో సౌలు అనే ఒక దుర్మార్గుడు కనపడుతున్నాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు వారిని అంగీకరించిన తర్వాత పౌలు అనేటువంటి మహాభక్తుడు కనపడుతున్నాడండి. ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తులు అయింది. మనం ఆలోచన చేయాలి. కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్న ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తుల ఒకే వ్యక్తి కానీ 2 జీవితాలు. మనం ఆలోచన చేయాలి. ఒకే వ్యక్తిలో 2 జీవితాలు. యేసుక్రీస్తు వారిని అంగీకరించక పూర్వం దుర్మార్గుడు, యేసుక్రీస్తు వారిని అంగీకరించిన తర్వాత ఏమంటే మహాగణుడుగా మహా దైవ సేవకుడుగా పౌలుగా ఇక్కడ మనకు కనబడుతున్నాడు. ఈరోజు ఈ జీవితాన్ని చూసినప్పుడు ఆయన అంటున్నాడు కదా మంచి పోరాటం పోరాడాను నేను అంటే ఇక్కడ ఈ రోజు ఇక్కడ కూర్చున్న మనలో అంటే పౌలు గారి కంటే లేదా పౌలు సౌలుగా ఉన్నప్పటి జీవితం కంటే ఏమంటే అంత దౌర్భాగ్యమైన జీవితాలు మనకు ఎవరికైనా ఉన్నాయా? ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా అర్హతకులమా? ఇక్కడ కూర్చున్న మనలో ఎవరైనా సంఘాన్ని హింసించిన వారమా? ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరమైనా ఏమంటే సేవకులను హింసించేటువంటి స్థితిలో ఉన్నవారమా? ఎవరు కాదు కదండి. మన చాలా మంచివారు. సౌలు అనే ఒక క్యారెక్టర్తో పోల్చుకుంటే ఈ రోజు ఇక్కడ కూర్చున్న మనము చాలా మంచివారు, కొన్ని 100 రెట్లు మంచివారు. ఎంత మంచివారమైనటువంటి మనము ఏమంటే సంఘాన్ని హింసించి ఏమంటే యేసుక్రీస్తు వారికి ఎదురు తిరిగినటువంటి సంఘానికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి ఒక సౌలు అనేటువంటి ఆ వ్యక్తి పౌలుగా మారిన తర్వాత ఎంత గొప్పగా తన జీవితంలో ఫలింపు కనపడుతున్నప్పుడు అంటే ఆటోమేటిక్ గా మంచివాళ్ళగా ఉన్న మనం ఏమంటే ఇలా ఫలించడానికి మనకేమైనా కష్టం ఆలోచన చేయండి. మామూలుగానే మనం మంచివారం అంటే జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే ఏమంటే అసలు దుర్మార్గులమైతే కాదు, మనము చెడ్డవారమే, అయితే ఎంత దుర్మార్గులమైతే కాదు, అంత దుర్మార్గుడైన సౌలే పౌలుగా మారి ఇన్ని ఆత్మీయ ఫలాలు తన జీవితంలో మరి ఆయన చూపిస్తూ ఉన్నప్పుడు ఏమంటే ఆల్రెడీ మంచి వారిగా బ్రతుకుతున్నటువంటి మనము ఏంటి ఆత్మీయ ఫలం ఫలించడానికి మనకేమైనా కష్టమా? ఆలోచన చేస్తే ఏ మాత్రం కూడా కష్టం కాదండి. ఏ మాత్రం కూడా కష్టం కాదు. అందుకే దేవుడు అంటున్నాడు, నాయన మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరచబడతాడు. మీరు బహుగా ఫలించాలి. మీరు ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో చూడండి. నా పిల్లలైన వారు భక్తులైన వారు ఎంత చక్కగా తమ జీవితాలను ఫలింపజేసుకుని నన్ను మహిమపరిచారో ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి ఒక్కొక్క భక్తుడి జీవితాన్ని మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఆయన అంటున్నాడు, ఆయన అది కష్టం కాదు.
ఇక మంచివారిగా మారటం ఏ మాత్రం కష్టం కాదు. మీ మనసు మార్చుకోవటం ఏ మాత్రం కష్టం కాదు. మీకున్న చెడ్డ అలవాట్లను విడిచిపెట్టడం ఏ మాత్రం కష్టం కాదు. మీరు ఒక్కసారి నా దగ్గర మోకాళ్ళు వేసి, ప్రభువా నేను ఈ బలహీనతలో ఉన్నాను, నన్ను బలపరచవా, ఈ బలహీనత నుంచి నన్ను విడిపించవా అని మీరు అడగగలిగితే నేనే మిమ్మల్ని విడిపిస్తాను అంటున్నాడండి ఆయన. ఈరోజు మనం ఆలోచన చేయాలి. మనకున్నది చిన్న జీవితకాలం కదండి, చిన్న జీవితకాలం. ఎంతో మంది ఈ లోకాన్ని విడిచిపెట్టడం మన కళ్ళతో మనం చూస్తున్నాం. నేడు రేపు మనం కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. మన ఎవరిది శాశ్వతం కాదు ఈ లోకం. అంటే ఎవరైనా శాశ్వతంగా ఉండిపోతామండి? ఎవరైనా ఉన్నారా ఇప్పటి వరకు? ఆదాము గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు ఉన్నవాళ్ళు ఎవరైనా ఏమంటే ప్రాణంతో ఉన్నవాళ్ళు ఉన్నారా? ఎవరు లేరండి, ఎవరు లేరు. అందరూ వెళ్ళిపోవాలి. ఎవరి సమయం వచ్చినప్పుడు వారు వారి పాత్ర ముగించుకుని వారు నిర్ణయింపబడిన ప్రాంతానికి వెళ్ళిపోవాలి. దేవుడి కొరకు బ్రతికితే పరలోకానికి, దేవుడి కొరకు బ్రతకకపోతే నరకానికి వెళ్ళిపోవాల్సిందే ఎవరైనా సరే. మరి అటువంటి చిన్న జీవితంలో మరి దేవుడు ఫలించమని చెబుతున్నప్పుడు, ఫలిస్తే పరలోకం అంటున్నాడు ఆయన, ఫలించకపోతే నరకాగ్ని అంటున్నాడు ఆయన. మరలా కొంచెం లోతులో తీసుకెళ్తున్నాడు. మనం కేవలం అంగీకరిస్తే సరిపోదు, కేవలం నీటి బాప్తిసం తీసుకుంటే సరిపోదు, కేవలం నా కోసం పాడితే సరిపోదు, కేవలం నా కోసం మాట్లాడితే సరిపోదు, కేవలం నా కోసం పరిచయం చేస్తే సరిపోదు, కేవలం పరిచయం కొరకు కానుకలు ఇస్తే సరిపోదు. నాకు నీ మనసు కావాలి అంటున్నాడు, నాకు నీలో మార్పు కావాలి అంటున్నాడు, నాకు నీలో ఆత్మఫలం ఫలించాలి అంటున్నాడు. ఈ ఆత్మఫలంలో ఈ 9 లక్షణాలు కనపడాలి అంటున్నాడు. నువ్వు చేసే పరిచర్యలో, నీ భక్తి జీవితంలో ఈ 9 లక్షణాలు స్పష్టంగా కనపడాలి అంటున్నాడు. ఇలా కనపడినప్పుడు అది ఫలింపు అంటున్నాడు. అయితే ఆ ఫలింపు అక్కడ తాగిపోకూడదు అంటున్నాడు. ఆ ఫలింపు అనేది బహుగా ఫలించాలి. అంటే సంవత్సరం నీలో కాపు పెరగాలి, సంవత్సరం నువ్వు ఫలింపు అభివృద్ధి పొందాలి, సంవత్సరం నీ జీవితం నాకు దగ్గరగా వచ్చేయాలి అంటున్నాడు. ఈ రోజు ఈ మాటలు నాకు అర్థమైతే, అంటే దేవుని కొరకు ఫలించడానికి ముందు మనం మారు మనసు అనుభవంలోకి రావాలన్న ఆలోచన ఇక్కడ కూర్చున్న మన అందరికీ రావాలండి. మనసు మార్చుకుందాం. ఇంకెవరమైనా మన మాట బాగోలేదు అనుకుంటే కనుక మాట మార్చుకోవడానికి ఇష్టపడదాం. ఇంకా ఎవరమైనా మన భక్తి జీవితంలో దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వలేని వారమైతే కనుక సమయాన్ని ఇవ్వడానికి ఇష్టపడతాం. ఇంకా ఎవరమైనా సమాధానపూర్వకమైనటువంటి పరిస్థితుల్లో లేకపోతే కనుక అందరితో సమాధాన పడడానికి ఇష్టపడదాం. ఆ 9 ఫలాలు ఏవైతే ఉన్నాయో, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానికరం అనేటువంటి ఆ 9 లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆత్మీయ ఫలంలో, ఆ 9 లక్షణాలను నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దామండి. ఒకవేళ చేయకపోతే కనుక యోహాను గారు చెప్పకనే చెప్పాడు, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది అంటున్నాడు ఆయన. అంటే ఆల్రెడీ దేవుడు ఏమంటే మన తల దగ్గర ఆయన ఆయుధాన్ని పెట్టించాడు. అంటే ఆయన కొంత సమయాన్ని ఇస్తాడు మనకి. చూడండి, మన పెరట్లో వేసుకున్న చెట్టుకి కొంత సమయాన్ని ఇస్తామండి. ఒక చెట్టు, ఒక కొబ్బరి చెట్టు ఉంటే కనుక దానికి నాటు చెట్టు అయితే 6 నుంచి 7 సంవత్సరాలు టైం పడుతుంది అది ఫలాలు ఫలించడానికి. ఈ 6 లేక 7 సంవత్సరాలు దానికి నీళ్లు పెడతాం, ఎరువు వేస్తాం, దాన్ని చక్కగా మరి ఆకులు కట్టేసి నీట్గా దాన్ని చూసుకుంటూ ఉంటాం. లేదా ఫలాలు ఫలించే టైంలో అది సరైనటువంటి కొబ్బరి బొండాలు కాయలేదు అనుకోండి, ఏం చేస్తాం దాన్ని? భలే కాయలేదు, నువ్వు ఏపుగా పెరిగో, చక్కగా నిగనగలాడుతూ పచ్చగా ఉన్నావు, ఇలాగే ఉండు, నువ్వు కాయలు కాయకపోయినా నాకు పర్వాలేదు అన్నవా యజమాని ఎవరు ఉంటారా? ఎవరు ఉంటారండి? ఎవరు ఉంటారండి? అడుగుతో మీకు మా ఇంట్లో కొబ్బరి చెట్టు కావాలా? మీరు కాపీ పని చేస్తారు కదా, మీకు చక్కరకు ఉపయోగపడుతుంది, నరికి వెళ్ళిపోతారా? మీరు నరికినందుకు కూడా మేము డబ్బులు ఇస్తాం. అంటే చూడండి మనం ఎలా వెళ్ళిపోతున్నాము. అంటే ఆ చెట్టు అక్కడి నుంచి ఏం చేయాలి? తీసేయాలి. ఎందుకు తీసేయాలి? అది ఫలింపు లేనప్పుడు మనకి ఎందుకండి ఆ చెట్టు? అంతే కదండి, ఫలింపు లేనప్పుడు ఆ చెట్టు మనకి ఎందుకండి? దానికి పెట్టిన కష్టం వేస్ట్ అయిపోతుంది కదండి. ఆ చెట్టును తీసేస్తే ఆ ప్లేస్ లో మరొక మొక్కలు వేస్తే అది త్వరగా ఎదిగితే దాని నుంచి ఫలాలు వస్తాయి. మన ఆలోచించుకోండి ఎంత గొప్పగా ఉందో. ఆఫ్టర్ 60 లేక 70 సంవత్సరాల జీవితకాలంలో చిన్న మెదడు, అంటే మన మెదడు బరువు ఎంతో తెలుసా? 1/4 కేజీ బరువు ఉంటుందండి. గట్టిగా చూస్తే 1/4 కేజీ బరువు ఉన్నటువంటి చిన్న మెదడు కలిగిన మనకి ఎంత జ్ఞానం అంటే, అంటే ముల్లోకాలను సృజించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు, అంటే మరి అనేక కోట్ల మందిని మరి లోకానికి పంపిస్తున్నటువంటి ఆయన, లేదా సర్వ సృష్టిని నోటి మాటతో సృజించిన మహా గొప్ప దేవుడైనటువంటి ఆయన, సర్వ సృష్టిని శూన్యంలో ఎవరి మరి నిరంతరము తిప్పుతున్నటువంటి ఆ
తెలివి ఉంటుందో ఆలోచన చేయండి. మనం ఏమనుకుంటామంటే నేనే తెలివైన దానను, నన్ను మించిన వాళ్ళు ఎవరున్నారు, దేవుడికి ఏం తెలుసు అన్నట్టుగా దేవుడు చూడలే అనుకుంటూ చాలా చీకటి కార్యాలు మన జీవితంలో చేసుకుంటూ వెళ్ళిపోతామండి. భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త, తల్లిదండ్రులు తెలియకుండా పిల్లలు, ఏమంటే ఇలాగా మరి వాక్యానికి విరుద్ధమైన అనేక కార్యాలు మన జీవితంలో చేసుకుంటూ వెళ్ళిపోతాం. అయితే దేవుడు అంటున్నాడు కదా నేను ఫలాలు చూడడానికి రాబోతున్నాను ఆయన, నేను నిన్ను చూడడానికి వస్తున్నాను, నేను వచ్చినటువంటి ఆ సమయానికి నువ్వేం చేస్తావో నాకు తెలియదు, మంచి ఫలాలు బాగా ఫలించాలంతే. నీకు సమయాన్ని ఇచ్చాను. ఒకరికి 20 సంవత్సరాలు, ఒకరికి 30, ఒకరికి 40, ఒకరికి 60, ఒకరికి 70, ఒకరికి 80, మరొకరికి 100. నేను ఇస్తున్నాను సమయం. ఆ సమయం నా ఇష్టం, నా చేతిలో ఉంది. ఇప్పుడు నువ్వేం చేయాలి? నీకు ఇచ్చిన ఈ సమయంలో నువ్వు ఫలించడానికే నువ్వు ప్రయత్నం చేయాలి. నీకు ఒక సేవకుడిని ఇచ్చాను, ఒక సంఘాన్ని ఇచ్చాను, ఆ సంఘంలో ఒక క్రమాన్ని ఇచ్చాను. ఆ క్రమంలో నీ సేవకుడు వాక్యం ద్వారా నేను పెంచుతూ ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? ఫలించాలి. నువ్వు ఫలించాలి. ఆ ఫలించడం కొరకే నువ్వు ప్రయాసపడాలి తప్ప నువ్వు మరలా కారు ఫలాలు ఫలించడం కానీ, లేదా నేను ఫలించను ఏపుగా ఉంటానని కానీ, నువ్వు ఒక మూర్ఖంగా ఉండటానికి వీల్లేదు. అలా ఉంటే నేను వచ్చినప్పుడు ఏం చేస్తాను తెలుసా? నువ్వు నేను కట్ చేసి అగ్నిగుండంలో పడేస్తాను అంటున్నాడే. కాబట్టి ఈ మాట వింటున్న మనం ఒకసారి మన గురించి మనం ఆలోచన చేసుకోవాలండి. దేవుడు మహాకృపను బట్టి అంటే నేను మరి 2009 సంవత్సరంలో డిగ్రీ చదువుతున్నప్పుడు, 2009 డిగ్రీ ఫైనల్ చదువుతున్నప్పుడు మరి మా సేవకులు మరి నన్ను వాక్యంలో నడిపించినటువంటి మరి మా అన్నయ్య గారి ద్వారా మరి దేవుడు మాట్లాడిన మాటను బట్టి వాక్యానికి ఆకర్షితున్నాయనండి. ఎందుకు ఈ విషయాన్ని నేను చెబుతున్నానంటే కొన్ని అనుభవాలు, నేను మీ అందరికంటే చిన్నవాడే కావచ్చు, కానీ మరి ఎగ్జాక్ట్గా 20 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 21వ సంవత్సరంలో దేవుడు నా హృదయాన్ని తెరిచాడు. నేను దానికి ఎంతో సంతోషపడుతూ ఉంటాను. కాబట్టి ఆ విధంగా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి ఆ ప్రారంభ దినాల్లోనే మరి మా అన్నయ్య గారు మోహన్ గారు మరి ఆయన స్వార్థ పరిచర్యలో మరి నన్ను పట్టుకోవడం జరిగింది. నేను చిన్నప్పటి నుంచి సండే స్కూల్ ఎదిగాను. కాబట్టి సండే స్కూల్లో ఎదుగుతూ మరి మా అమ్మతో మరి దేవుని సన్నిధికి వెళుతూ చక్కగా ఉన్నప్పటికీ కూడా కాబట్టి మరి అప్పటికి నాకు విశ్వాసం అంటే తెలియదు, భక్తి అంటే తెలియదు, లేదా మారు మనసు పొందాలని కానీ, లేకపోతే ఆ బాప్తిస్మ అనుభవంలోకి రావాలని కానీ విషయాలు ఏమి నాకు తెలియదు. కానీ నాకు వయసు వచ్చిన తర్వాత మరి దేవుని సేవకులు దేవుని వాక్యాన్ని వెచ్చలుతున్నప్పుడు ఆ వాక్యంలో ఒక మాట నన్ను గుచ్చుకుంది. నువ్వు చచ్చిపోతే నువ్వు ఎక్కడికి వెళతావు, నువ్వు చనిపోయిన ఈ క్షణం నేను నిన్ను అడిగితే నువ్వు ఎక్కడికి వెళతావు అనేటువంటి మాటలు సేవకుల ద్వారా నా హృదయాన్ని అందుకున్నప్పుడు ఆ రోజు నేను ఆలోచన చేశాను, నిజమే 20 సంవత్సరాల దేవుడు నన్ను కాపాడాడు కదా, ఇప్పుడు ఈ మంచి యవన ప్రాయంలోకి నన్ను తీసుకొచ్చాడు కదా. దేవుడు అంటున్నాడు కదా, యవనస్తులారా మీరు బలవంతులు, ఇదిగో మీరు దుష్టుని జయించి ఉన్నారని చెప్పి ఆయన వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు కదా. ఈ సమయంలో నేను నా దేవునికి మనసు ఇవ్వకపోతే, ఒకవేళ రేపటి దినం అనేది నా జీవితంలో లేకపోతే నేను నరకానికి వెళ్ళిపోతానని ఆ రోజు ప్రేరేపణ కలిగిన వాడినై. అంటే ఆ సమయంలో ఆ సంవత్సరమే నేను బాప్తిసం తీసుకోవడం జరిగిందండి, 2009వ సంవత్సరంలో. మరి తీసుకున్నది మొదలుకొని మరి ఆ రోజు మా కుటుంబంలో ఎన్నో ఒడిదుడుకైన పరిస్థితులు. మా నాన్నగారు దేవుని అంగీకరించలేదు, ఆయన టాబు పని చేసుకుంటా మరి ఎక్కువ డ్రింకింగ్ బాగా ఎడిక్ట్ అయిపోయారు. మా అమ్మగారు అయితే మంచి విశ్వాసి, మా ఇంట్లో ప్రతిరోజు గొడవలు గందరగోళం. కానీ ఇటువంటి పరిస్థితుల మధ్య నేను అప్పుడే యవన ప్రాయంలోకి వచ్చినటువంటి పరిస్థితి, డిగ్రీ కంప్లీట్ చేసిన పరిస్థితి. కాబట్టి మరి అటువంటి పరిస్థితుల్లో నేను నిలబడలేను అనుకున్న టైంలో మా దైవ సేవకులు చక్కగా ప్రతి విషయంలో కూడా నన్ను గైడ్ చేస్తూ, ఇగో లోకం ఎలా ఉంటుంది, పాపం ఎలా ఉంటుంది, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నువ్వు వాక్యాన్ని చదువుకోవాలి, నువ్వు దేవుడితో సహవాసం చేయాలని చెప్పి ఆయన ప్రతి సమయంలో నాకు ఇచ్చిన స్ఫూర్తి అది చాలా గొప్పదండి, చాలా గొప్పది. అలాగే అయినప్పటికీ కూడా దుష్టుడు నన్ను కొన్ని సందర్భాల్లో లోకంలో తీసుకెళ్ళిపోతూ ఉండేవాడు. అది గొప్పని తెలిసి నేను మరలా దేవుడి దగ్గరకు వచ్చి మోకాడు వేసి, దేవాలను క్షమించవా, నేను బాప్తిసం తీసుకుని కూడా మరలా నేను లోకంలోకి వెళుతున్నాను, ప్రభువా నన్ను క్షమించని చెప్పి మరలా దేవుడి దగ్గర క్షమాపణ అడిగి మరలా వెనక్కి వస్తూ ఉండేవాడు. ఇలా జరుగుతున్నప్పుడు మళ్ళా 2010వ సంవత్సరం నుంచే నేను ఒక మరి దేవుని సేవకులకు సహకారిగా నేను మారిపోయాను. అక్కడి నుంచి వాక్యాన్ని అందించడం, కాబట్టి సేవకు కంటే ముందుగా నిలబడి పరిచర్య అంతా కూడా కొనసాగించడం, సండే స్కూల్ కార్యక్రమాలు చూసుకోవటం, యవనస్తుల కార్యక్రమాలు చూసుకోవటం, ఇలాగ నేను ఒక సహకారిగా నేను ముందుకు రావడం అనేది జరిగింది. అలా వస్తున్నప్పుడు కూడా దుష్టుడు కూడా నన్ను విడిచిపెట్టడం
చెప్పడం లేదు. నేను ఎంత బలంగా దేవుని పరిచయంలో యవన ప్రాయంలో వెళ్ళిపోతున్నానో నా వెనకాల దుష్టుడు కూడా అంతే బలంగా వచ్చేవాడు. అయినప్పటికీ కూడా మరి సేవకులు నన్ను పట్టుకుంటూ ప్రతి విషయంలో కూడా నన్ను హెచ్చరిస్తూ, నువ్వు ఎలా ఉండకూడదు, నువ్వు ఎలా మాట్లాడకూడదు, నువ్వు పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చోకూడదు అని ప్రతి విషయంలో కూడా ఆయన మైండ్లోకి ఏది వస్తే అది నాకు చెబుతూ ఆ విధంగా నన్ను చెయ్యి పట్టుకుని నాకు వివాహం చేసేంత వరకు కూడా మరి నా సేవకు నా చెయ్యి విడిచిపెట్టలేదండి. ఎందుకు ఎంత గొప్పగా చెప్తున్నాను చివరిలో మీకు అర్థమవుతుంది. ఏమంటే ఆ తర్వాత నా వివాహం కూడా ఆయనే చేశారు. మరి మా వివాహానికి నాన్నగారు అమ్మగారు కుటుంబం అంతా కూడా తెలిసి కూడా అందరూ వచ్చారు. కాబట్టి నిజంగా మరి నాకు వాక్యం చెప్పిన నన్ను బాప్తిస్మం ఇచ్చిన నా సేవకులు ఆ రోజు వేదిక మీద నా గురించి చెప్పిన సాక్ష్యం నిజంగా ఆ రోజు నేను మర్చిపోలేను. అదే నన్ను ఆత్మీయంగా పెంచిన సేవకులు ఎంత మంచి సాక్ష్యం చెప్పారని చెప్పి ఆ స్పిరిట్తో ఆ ఉత్సాహంతో వివాహమైన దగ్గర నుంచి సంపూర్ణ సేవకుడిగా నేను పరిచయంలోకి దిగిపోవడం అనేది జరిగిందండి. అప్పటి వరకు ఏదో నామకంగా దేవుని సన్నిధికి వెళ్ళటం, నాకు తెలిసిన వాక్యం చెప్పటం, లేకపోతే సండే స్కూల్ నడిపించడం, యవనస్తుల కొడుకు నడిపించడం, ఇలాగే ఉన్న నా జీవితంలో వివాహం అయిన తర్వాత నాకు మంచి సహకారాన్ని దేవుడు ఇచ్చాడు. ఆమె కూడా మరి చక్కగా వాక్యానికి విధేయులైనటువంటి అమ్మాయి కాబట్టి నాకు మంచి సహకారంగా ఉండటం చేత నేను అక్కడి నుంచి సంపూర్ణ సేవకుడిగా ముందు దేవుని పరిచర్య, తర్వాత నా పనులు, అంటే నా కుటుంబాన్ని పోషించుకోవడానికి చిన్న చిన్న ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ ఉండేవాడిని. ఆ చేస్తున్నా సరే ముందు దేవుని పరిచర్య, ముందు దేవుని ఎక్కడైనా మరి మీటింగ్ ఉంటే కనుక అక్కడికి వెళ్ళి నేను ముందు ఏం చేసేవాడిని అంటే అక్కడ పరిచర్య అంతా అన్ని సిద్ధం చేసేవాడిని. సౌండ్ సిస్టమ్ పెట్టడం, లేకపోతే పిల్లలందరినీ కూడా గ్యాదర్ చేయడం, వాళ్ళతో పని చేయించడం, ఆ కుటుంబం వారికి స్వీట్లు కావాలా ఏం కావాలా నేనే సైకిల్ వేసుకెళ్ళి ఆ రోజుల్లో మా పక్క ఊరికి వెళ్ళి స్వీట్లు తీసుకొచ్చి ఇవ్వటం, ఇదంతా కూడా దగ్గరుండి అన్నీ చేస్తూ ఉండేవాడిని. ఇలా చేస్తూ ఉన్నప్పుడు పరిచయంలో ముందుకు వస్తున్నప్పుడు దేవుని మహాకృపను బట్టి ఏమన్నా మరి కరోనా సమయంలో దేవుడు సంపూర్ణంగా నాకు అడుగు తెరిచాడు. అంటే అప్పటి వరకు దేవుడి మీద ఆధారపడటం ఏంటంటే నాకు సరిగ్గా తెలియదు. ఎందుకంటే నాకు కావాల్సిన ఎంతో నేను చేసే పని ద్వారా వచ్చేది, ఏదో నా సాటిస్ఫాక్షన్ కొద్దీ దేవుడి పరిచయంలో నేను వాడబడుతుండేవాడిని. అందరూ మంచివాడు అంటూ ఉండేవారు. నేను మంచివాడినే అనుకుంటా, నా భక్తి బాగానే ఉంది అనుకుంటా, నాకు నేను మార్పులు వేసుకుంటా వెళ్ళిపోయేవాడిని. అయితే కరోనా టైంలో స్కూల్లో జాబ్ పోయింది. అప్పటి వరకు స్కూల్లో చేసేవాడిని. ఇద్దరు చిన్నపిల్లలు. అటువంటి సమయంలో దేవుడి మీద ఆధారపడటం ఏంటో దేవాతి దేవుడు ఆ సమయంలో నాకు నేర్పించాడు. అంటే చాలా క్లుప్తంగా మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అలా 2020వ సంవత్సరంలో ఆ భక్తి జీవితంలో ఇంకా లోతుల్లో తీసుకెళ్ళినటువంటి దేవుడు మహాకృపను బట్టి అప్పటి నుంచి కూడా సంపూర్ణమైనటువంటి భక్తి, అంటే ఆల్రెడీ నేను సంపూర్ణతలోకి వచ్చేసాను నేను చెప్పడం లేదు, కానీ ఏమంటే మరి ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడికి ఎలా మహిమ తేవాలి అనేటువంటి కోణంలో మరి దేవాతి దేవుడు నన్ను నడిపించడం, లోకం వైపుకి ఎట్టి పరిస్థితుల్లో కూడా చూడకుండా ఒక అబద్ధం ఆడేటువంటి విషయంలో కూడా మరి దానికి అంటే అది మనకి చిన్నగా కనపడుతుంది కదండి, అటువంటి పరిస్థితి కూడా దేవుడు నన్ను వెళ్ళలేకుండా ప్రతి సమయంలో నన్ను కాపాడుతూ ఇగో ఈ రోజు మీరు చూస్తున్నట్టుగా ఏమంటే మరి ఇలాగా దేవుని మందిరంలో నిలబడి అనేక మందికి సాక్షిగా ఉండి దేవుని మాటలు ప్రకటించేవాడిగా దేవాతి దేవుడు మరి ఈ రోజు నన్ను నిలబెట్టాడంటే దీని అంతటికీ కూడా కారణం మొట్టమొదటిగా దేవుడైతే, రెండో కారణం నా ఆత్మీయ తండ్రి గారు అని చెప్పడానికి నేను ఏమాత్రం సిగ్గుపడను, ఏమాత్రం కూడా సందేహపడను. అర్థమవుతుందండి. అంటే దేవాతి దేవుని సంకల్పంలో నేను ఉన్నాను కనుక యవన ప్రాయంలో ఆయన నన్ను రక్షించాడు, యవన ప్రాయంలో ఆయన సన్నిధిలోకి నన్ను తీసుకొచ్చాడు. ఆయన అలా తీసుకొచ్చిన తర్వాత నన్ను నా సంఘ కాపరి, నా ఆత్మీయ తండ్రి నన్ను ఏ సమయంలో ఎలా పట్టుకోవాలో అలా పట్టుకొని నన్ను ఈ రోజు ఒక పరిచారకుడుగా, ఒక కాపరిగా, ఒక స్వార్థికుడిగా ఈ రోజు అనేక మంది మధ్యలో నేను నిలబడడానికి నా కాపరి నాకు కారణమయ్యాడని చెప్పడానికి నేను చాలా సంతోషపడతానండి. అందుకే ఈ విషయాన్ని ఎందుకు మీ మధ్యలో చెబుతున్నానంటే, సంఘ కాపురులను దేవుడు మనం ఎందుకు నియమిస్తాడు అంటే ఏమంటే మనల్ని కాపాడడానికే, మన ఎట్టి పరిస్థితుల్లో పాడు చేయడానికి కాదు. ఆ విషయాన్ని మనందరం గమనించాలి. నేను వ్యక్తిగతంగా గమనించింది అదే. ఒక్కొక్కసారి మా అన్నయ్య గారు నన్ను తిడతా ఉండేవారు. నేను మంచి చేసినా తిట్టేవారు, అంటే చెడు ఎప్పుడు చేయలేదనుకోండి. సంఘ పక్షాన్ని ఏదైనా కార్యక్రమాలు చేస్తున్నా మా అన్నయ్య గారు నన్ను అనకుండా ఎందుకు చేసేవారు కూడా. అప్పుడు అనుకునేవాడిని ఇదేంటి ఎలా ఉంటాడు ఈయన, ఎంత కష్టపడి చేసుకుంటే అని బాధ వచ్చేది. ఆ తర్వాత చెప్పేవాడు ఆయన ఏమని చెప్పేవాడు, సంఘంలో కొంతమంది బలహీన మనసు ఉంటుంది, వెస్ట్ మాట్లాడకూడదు,
ఆ విషయాన్ని నాకు దగ్గర తీసుకొస్తే నేను ఎలా చెప్పాలో వాళ్ళకి చెప్తానని చెప్పి ఆయన అంటున్నప్పుడు ఓహో ఇదా అని చెప్పి నేను అనేక సందర్భాల్లో రిపీట్ అయిన పరిస్థితులు ఉన్నాయి. అంటే ఎందుకు ఈ విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడు మన పైన ఒక సంఘ కాపరిని నియమించాడు అంటే, లేదా సంఘ పెద్దలు నియమించాడు అంటే అది మన బాగు కోసమే అన్న సంగతిని మొట్టమొదటిగా మనం గమనించాలి. అలా గమనించాలి కనుక వాళ్ళకి నేను లోపడ్డాను కనుక మా అన్నయ్య గారికి, అలాగే మా అన్నయ్య గారితో పాటు మా బాబాయ్ గారు ఉన్నారు, ఆయనకి నేను లోపడ్డాను కనుక ఈరోజు నన్ను కూడా దేవుడు ఒక సేవకుడుగా, ఒక స్వార్థకుడుగా ఈరోజు మీ మధ్యలో నిలబెట్టడం జరిగింది. కాబట్టి మరి విషయాలు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. అలాగే మరి ఈరోజు వాక్యాన్ని ఇంటి రీతిగా ఉన్నది ఉన్నట్టుగా, ఎవరు ఇందులో మరి ఎవరు ఏదో అనుకుంటారని మీరు అనేక సందర్భాల్లో మీరు గమనించి ఉండొచ్చు. బహుశా నేను ఎట్టి పరిస్థితుల్లో వాక్యం చెప్పినప్పుడు అక్కడ ఏది ఉందో, దేవుడు ఏ కోణంలో మాట్లాడుతున్నాడో ఆ విషయాన్ని ఉన్నట్టుగా చెప్పడానికి ఇష్టపడతాను తప్ప ఎవరో బాధపడతారనో లేదా ఒక్కొక్కరు అనుకుంటారనో దేవుడు ఆ రోజు నాకు ఇచ్చిన ప్రేరేపణను ఆపివేయడానికి ఏమాత్రం కూడా ఇష్టపడ్డాను. దీని అంతటికీ కారణం ఏంటంటే దైవ సేవకులను నా క్రమంలో పెంచడమే. దేవుడు మరి అట్టి రీతిగా నన్ను మరి దేవుడి పరిచయంలో ఉంచడమే. కాబట్టి మరి సాక్ష్యం అంటే చిన్న సాక్ష్యం చెప్పాలంటే నా జీవితంలో దేవుడు చేసిన మేలులు వర్ణాతీతం అన్నీ కూడా. తల్లి గర్భంలో పడిన మొదలుకొని నాకు మరి మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టి వారు ఎదుగుతున్నటువంటి పరిస్థితుల్లో మనందరికీ తెలుసు. చాలా సందర్భాల్లో పిల్లల విషయంలో దేవుడు ఎన్ని మేలు చేస్తాడో అవన్నీ చెప్పుకుంటా వస్తే సమయం సరిపోదండి. అంటే ఒక ఆత్మీయ జీవితానికి సంబంధించిన విషయాలు మాత్రం మీకు చెప్పడం జరిగింది. కాబట్టి ఇంటి రీతిలో మరి దేవుడు నన్ను మరి రక్షించి నా పాపాలన్నింటినీ కూడా క్షమాపణించి నన్ను రక్షణలోకి తీసుకొచ్చి రక్షణ ఆనందాన్ని దేవుడు నాకు కలుగు చేసి ఈరోజు మరి ఈ విధంగా ఒక స్వార్థికుడిగా నన్ను నిలవబెట్టాడు అంటే దానికి కారణం మరి నిజంగా నేను మంచోడని కాదు, నేను గొప్పనే కాదు, నా కుటుంబం ఎన్నికలేని కుటుంబం. చెప్పాను కదండి, మా నాన్నగారు దేవుడిని అంగీకరించినట్టుగానే చనిపోయారు. అంటే తాగుతూ చనిపోయాడు. మంచోడే మనిషి, కానీ యేసుక్రీస్తు అనే రక్షకుడిగా అంగీకరించుకుంటగా చనిపోయాడు. నా తల్లి విశ్వాసురాలు, నా భార్య విశ్వాసురాలు, అలాగే నా సోదరులు అందరూ కూడా మరి దేవుళ్ళకి వచ్చిన వారే. ఆయన నా కుటుంబం ఎన్నిక లేని కుటుంబం, బాగా డబ్బున్న వాళ్ళు కూడా కాదు. ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ, చిన్న పనులు చేసుకుంటూ మరి జీవనాన్ని సాగించే ఇటువంటి చిన్న కుటుంబంలో పుట్టిన నన్ను మరి దేవుని కృప చేత ఆయన నన్ను రక్షించి నాకు పాపక్షమాపణించి బాప్తిస్మ అనుభవంలోకి నడిపించి ఈ రోజు ఒక స్వార్థ పరిచయంలో ఒక స్వార్థకుడిగా నన్ను నిలబెట్టాడంటే దానంతటికీ కారణం దేవుని కృపే, దేవుని కృపే. అందుకే నేను మీ అందరికీ కూడా మరి సంఘ సమక్షంలో నేను నా సాక్ష్యం ద్వారా లేదా దేవుడు ఎప్పటి వరకు మనకు తెలియజేసిన వాక్యం ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే సంఘంలో మన అందరం కూడా ఈ 9 లక్షణాలను మన జీవితంలో చూపించేవారుగా ఉండాలండి. సేవకులకు లోబడాలి, ఒకరినొకరు ప్రేమ చూపించుకోవాలి, ఒకరి పట్ల ఒకరు దయ చూపించుకోవాలి, ఒకరికొకరు సహకారాన్ని అందించుకోవాలి. కాబట్టి మరి అసలు మన దేవుని పేరే ప్రేమ స్వరూపమైనప్పుడు, ఆయనే ప్రేమకు మూలమైనప్పుడు ఆ ప్రేమను ఖచ్చితంగా మన జీవితంలో చూపించి తీరాలి. మరి అట్టి రీతిగా మనందరం కూడా మన విశ్వాస జీవితంలో బహుగా ఫలిస్తూ మన తండ్రి అయిన దేవుడిని మహిమపరచాలని కోరుకుంటూ మరి మాటలు నేను ముగిస్తున్నాను. చాలా ప్రార్థన చేసి సమయాన్ని మరి దైవ సేవకులకు అప్పగిద్దామండి. ప్రార్థన దయచేసి కళ్ళు మూసుకుని ప్రార్థనలోకి ఉపయోగించండి. పరలోకమందున మా కన్న తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, మీ పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు వందనాలు సమర్పిస్తున్నాం దేవా. స్తోత్రాలు తండ్రి. ప్రభా, ఇప్పటి వరకునైనా మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభా తండ్రి మీలో మేము బహుగా ఫలించాలని, ఆ ఫలింపు అనేది మంచి ఫలములతో కూడినదై ఉండాలని, ఆ ఫలింపులో ఆత్మ ఫలములో ఉన్న 9 లక్షణాలు మా జీవితంలో మేము చూపించేవారిగా ఉండాలని, సంఘంలో ఒక పాట పాడేవారిగా ఉన్నా, వాక్యాన్ని చదివేవారిగా ఉన్నా, ప్రార్థన చేసేవారిగా ఉన్నా, సంఘ కార్యక్రమాలు నడిపించేవారిగా ఉన్నా, వాక్యాన్ని బోధించేవారిగా ఉన్నా, ఏ పాత్రలో మేము ఉంటున్నప్పటికీ నాయన ఆ పాత్రను పోషించేటప్పుడు ఈ 9 లక్షణాలు కూడా మా జీవితంలో కలిగి ఆ పాత్రను మేము మరి పోషించాలన్న సంగతిని ఈ రోజు మీరు మాకు తెలియజేసినందుకే మీకే కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాం తండ్రి. మీకే స్తోత్రములు, మీకే వందనములు అయినా. ఈ మాటలు ఎంతమంది అయితే ఆసక్తి కలిగి తమ హృదయాల్లో ముద్ర వేసుకుంటూ ఉన్నారో తండ్రి, వారిని వారి కుటుంబాలను పేరు పేరున మీరు దీవించండి నాయన. మరి ఇంకా మాలో ఎవరైతే ఇంకా అయినా విడిచిపెట్టేటువంటి లక్షణాలు విడిచిపెట్టకుండా
పాప సంబంధమైన జీవితాలు ఇంకా కలిగి ఉంటే కనుక దయచేసి వారిని క్షమించిన ఆయన వారి పాపాల నుంచి వారికి విముక్తులు కలగచేయమని, ఇంకా మారు మనసు రక్షణ అనుభవంలోకి రాని వారిని దయచేసి ఆయన మీరే ప్రేరేపించి రక్షణలోకి రావడానికి, బాప్తిస్మ అనుభవంలోకి రావడానికి మీ కృప చూపించమని ప్రభా సమస్త మహిమ ఘనత ప్రభావములు ప్రభావిత తండ్రి మీకే సమర్పించుకుంటూ మీరు ఇచ్చిన ఇంటి గొప్ప రక్షణకై, మీరు ఇచ్చిన ఇంటి గొప్ప సమయంకై మరొకసారి మమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ కొనియాడుతూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో ఈ స్తుతులను విజ్ఞాపనలను సమర్పించి అడిగి వేడుకుని పొందుకున్నామని నమ్ముచున్నాము తండ్రి, ఆమేన్. మరి సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి దైవ సేవకులు నాన్నగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను.